నమస్తే ఫ్రెండ్స్, కేసిడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం వెన్పొంగల్ని చేయటం చూద్దామండి. తమిళియన్స్ చేసే సాంబార్ అయినా పొంగల్ అయినా టేస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదండి, అందరికీ తెలిసిందే. చెన్నై హోటల్లో రెస్టారెంట్లో దొరికే టేస్ట్ ఇప్పుడు ఇంట్లోనే దొరుకుతుంటే మరి లేట్ చేయటం ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? ముందుగా బౌల్లో కప్పు బియ్యం తీసుకోవాలి. దీనితో పాటు ముప్పాతి కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇంట్లో ఉండే ఏ కప్పుతో అయినా లేదా గ్లాస్తో అయినా కొలత తీసుకోవచ్చు. నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేయాలి. పెసరపప్పు తక్కువే వేసుకోవాలండి, ఎక్కువైతే సమయం గడిచే కొద్దీ పొంగల్ గట్టిపడుతుంది. నేను చెప్పిన కొలతలతో పెసరపప్పు వేసుకుంటే ఎంత టైం గడిచినా గట్టిపడదు, చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్గా ఉంటుంది. బాగా కడిగి నీళ్లు పూర్తిగా వంపేసి ఉడికించడానికి నీళ్లు పోసుకోవాలి. 5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్ బియ్యం, ముప్పాతి గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కదా, మొత్తం 1 గ్లాసు. 1 గ్లాస్కు 5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. అప్పుడే కొలత కరెక్ట్గా ఉంటుంది. నీళ్లు పోసిన తరువాత 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. బాగా కలపాలండి. కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీయాలి. చూడండి, పొంగల్ బాగా ఉడికింది. మనం పోసిన నీళ్లు పొంగల్ ఉడకటానికి కరెక్ట్గా సరిపోయాయి. ఇంతకన్నా ఎక్కువ వాటర్ పోసినా జారైపోతుంది, తక్కువ పోస్తే గట్టిగా అవుతుంది. చూడండి, ఇదే పొంగల్ కరెక్ట్ కన్సిస్టెన్సీ. లైట్గా మ్యాష్ చేసి పక్కనుంచాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చండి, మీరు మీకు నచ్చిన విధంగా వేసుకోండి. నెయ్యి వేడయ్యాక స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు వేసుకొని లైట్గా వేయించాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం తరుగు వేసుకోవాలి. దీనితో పాటు కొద్దిగా కరివేపాకు వేసి జీడిపప్పు గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించాలి. తాలింపు వేసుకుంటే పొంగల్కు ఎక్స్ట్రా రుచి యాడ్ అవుతుంది. నెయ్యితో వేసే తాలింపుతో పొంగల్ ఘుమఘుమలాడుతూ రుచి అద్భుతంగా ఉంటుంది. జీడిపప్పు గోల్డెన్ కలర్కు వచ్చాక తాలింపును ఉడికించిన అన్నంలో కలపాలి. స్టవ్ ఆఫ్లోనే ఉందండి, ఆన్ చేయలేదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు నెయ్యి కొంచెం వేసుకోవాలన్నా ఈ స్టేజ్లో నెయ్యి వేడి చేసి కలుపుకోవచ్చు. తాలింపు బాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. ఇది ఆరిన తర్వాత కూడా కన్సిస్టెన్సీ ఇలాగే ఉంటుందండి, గట్టిపడదు. ఇంతేనండి, వేడివేడిగా పొంగల్ రెడీ. కొబ్బరి చట్నీ సాంబార్తో సూపర్గా ఉంటుంది. మరి ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ చేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.